అందరికీ నమస్తే. 3000 కోట్ల రూపాయల ఆర్థిక మోసం కేసులో నిందితున్నంట ఒక ఎస్ఐ 2 కోట్ల రూపాయల లంచం ఇస్తానని చెప్పంగానే ఇచ్చిపెట్టిందట. దొంగోనికి చెప్పులే పాయిదంట. దొంగోనికి చెప్పులే పాయిదా. ఓ పోలీసు అన్నలు కొంతమంది మీ మనోబాలు దెబ్బని నేను ఏం చేయలేను కానీ అక్కడక్కడ నోరు జాగ్రత్త కానీ దొంగతనం చేస్తోనికి చెప్పులు కూడా పాయిదా. ఎందుకంటే ఆయన చెప్పులుగా వానికి కష్టం కాదా, చెప్పులు దొరికినా పాయిదా ఆయనకి. 3000 కోట్ల రూపాయల మోసాలు చేసిపోతే కానీ 2 కోట్ల రూపాయలకు లంచానికి ఆశపడి ఇచ్చిపెట్టినట్టు ఒక మోతవారి. ఈ పేపర్ వాళ్ళు ఇంకా తెలివి కల్లోళ్ళు. ఈ ఎస్ఐ పేరు ఇయ్యలేదు, ఆ ఆర్థిక మోసగాని పేరు ఇయ్యలేదు. ఓ ఆర్థిక మోసగాడు ఓ ఎస్ఐ అని ఇచ్చిండు. అదే నీ అసోడు నా అసోడు అయితే నీ పేరు నా పేరు అయ్య పేరు అమ్మ పేరు ఊరు ఆధార్ కార్డు అన్ని తాలూకా జిల్లా మొత్తం పేపర్ల మొత్తం అక్షరం పొల్లు ఒకటి ఇద్దరు. కానీ గిసోడి మోతవార్ల పేర్లు ఇయ్యరు. మరి ఏమక్కడికి పాడైపోయింది. అయితే ఈ 3000 కోట్ల రూపాయల మోసం చేసిపోయినోడంట ఏం చేసినట్ట పట్నంకాయి ఓ చిన్నగా ఆఫీస్ ఓపెన్ చేసినాడు. చాలా మంది సన్నాసి బట్టవాయి బాడుకావులకి ఇదే పని చేస్తారు. గట్టినే గీడు కూడా చేసిండు. అయితే కొన్ని వ్యాపారాలల్లా పెట్టుబడులు పెడితే మీకు అధిక లాభాలు ఇస్తా అని చెప్పిండట. ఆశ కూసిగాడి తెచ్చన్నాడు. జనాలు చాలా ఆశాజీవులు అయ్యారు ఈ మధ్యకాలంలో. అసలు ఎందుకు పెడుతున్నావు మరి ఆడు ఇట్టిస్తాడు అనేది కూడా ఆలోచించారు చాలా మంది. మీరు 100 రూపాయల పెట్టుబడి పెడితే 500-600 రూపాయల లాభాలు వస్తాయని చెప్పంగానే దాన్ని వాడి తీసుకొస్తారు. 100 రూపాయలు అలా పెడతారు. మరి 100కి 500-600 రూపాయలు ఎట్టొస్తాయని ఆలోచిస్తారు. తక్కువ ఉంటారు, పాడైపోరు. చాలా తక్కువ. అట్ట 10 లక్షలు 20 లక్షలు కోటి రూపాయలు పెట్టేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కోటి పెడితే 5 కోట్లు ఇస్తామంటే పెట్టకుంటే ఏం చేస్తారు? మరి 7 కేలు వస్తాయని ఆలోచించారు. ఎందుకంటే మనిషి ఆశాజీవి కదా. ఆశకు పోతే ఒక గిసోడి పని అవుతుంది. అయితే ఇక ఇట్నే అన్ని వసూలు చేసి దగ్గర 3000 కోట్ల రూపాయల ఏమంటారు ఆస్తులు కానీ లేకపోతే సొమ్ము కానీ అన్ని జమ చేసుకొని చిన్నగా జెండెత్తిందట. జెండెత్తంగానే ఇక వస్తుంటే పోతుంటే ఆఫీస్ బంద్ అవుతుంటుంది. ఆఫీస్ బందో లేకపోతే 4 రోజులు టైంపాస్ చేస్తా ఉంటే జనాలకు డౌట్ వచ్చి కేసు పెడితే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసిరట. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఎసవంటుడు అయినా కానీ 2 రోజులలో 24 గంటలలో తిరిగి వస్తారు. కానీ ఎంత లేట్ అయినా కానీ ఒక 2-3 రోజులలో పక్కా దొరుకుతాడు. ఇక ఆయన ఫోన్ ట్రేస్ చేసిరా లేకపోతే ఆయన ఏ రకంగానో కానీ పోలీసు వాళ్ళు అయితే ఆయన అడ్రస్ పట్టుకురు. ముంబైలో ఉన్నట్టు దొరికిందంట అని లెక్క. ముంబైలో ఉన్నట్టు దొరకగానే ఇక అధికారులు ఏం చెప్పారో మరి ఐవన్ ఒక ఎస్ఐని పంపించి పలానా జాగాలు ఉంటారని పట్టుకరాపోరానగానే ఓ ఎస్ఐ ఓ 10 మంది కానిస్టేబుల్ ఇచ్చి బొంబాయి బస్సు ఎక్కించారు. చిన్నగా బొంబాయికి జీపులు ఇచ్చి ఇక పోయి పట్టుకరాపోరానగానే ఈ పోలీసు వాళ్ళు అంతా పోయిరంట. బొంబాయికి పోగానే మోతవారి మంచిగా కూర్చున్నట్టల్లా ఇక ఆయన కొట్టిరా తిట్టిరా కానీ మొత్తానికి అయితే పట్టుకురు. మొత్తాన్ని పట్టుకొని ఇక మళ్ళీ రావాలిగా మళ్ళీ రావాలన్నప్పుడు చిన్న ఇక బండ్లు వేసుకొని వెళ్తున్నట. బండ్లు వేసుకొని వెళ్తుంటే ఈ ఎస్ఐకి పాడైపోను ఈ దుర్బుద్ధి కలుగునంటే ఎస్ఐ గతంలో ఈ మోతవారి చాలా కేసులలో డీల్ చేసిందంటే ఎక్కువ డబ్బులు ఓడిస్తే గాంధీకి ఆ లంగైన దొంగ అయినా కానీ పైలు ఇస్తే చాలు. పైసలు ఇచ్చినోడే మంచోడు, పైలు ఇచ్చినోడు మంచోడు కాదన్నట్టు లెక్క. గసవంటి బచ్చవాయి ఎస్ఐ ఈ ఎస్ఐకి చిన్న డౌట్ వచ్చి ఏం చేసినట్ట మీరైతే ముందుగా వారాన్ని కానిస్టేబుల్ పంపించినట్ట. వెనకంగా ఈయన నేను తీసుకొని వస్తా అని చెప్తే ఈయన ఎస్ఐ వాళ్ళు కానిస్టేబుల్ మరి చెప్తే తినాలగా ముచ్చట. సరే సార్ మీరు వెనకంగా రారని చెప్తుంటే పోతా ఉంటే ఎక్సలేటర్ వెనక దొక్కుతున్నట. ముందలకైతే దొక్కలేనట ఎస్ఐ. ఎంతసేపటికి బండి వెనకకే అవుతుంది కానీ ముందలకి అయితే లేదు. ఆడంగీడంగా ఎంత అంటే దగ్గర 30-40 కిలోమీటర్ల దూరం వెనకంటున్నట. ఆ కానిస్టేబుల్ డౌట్ వచ్చి సార్ వస్తురా సార్ వెనకంగా ముందర పోయిరా అంటే నేను వెనకంగానే ఉన్నా మీరు ముందగల వారి ఏం బాధలేదు నేను వస్తూనే ఉన్నా పారే చెప్పేసరికి కదా అయ్యో ఎస్ఐ గారు చెప్తారు మనకేం కనుక్కొని వాళ్ళంతా వాళ్ళు వస్తున్నారు. వెనకాకి ఈయన వస్తున్నట. వస్తుంటే చిన్నగా అడిగినట అవురా పిల్ల మరి ఇది ఎంత మోసం ఏం కదా ఏం చేసి వచ్చినామంటే ఆడు ఏమేం చెప్పిడో పాడైపోను. సార్ నా దగ్గర మస్తు నేర్పాయని చెప్పిడా లేకపోతే నీకు ఏం కావాలని అడిగిందా లేకపోతే ఈ దరిద్రుడే నాకు ఏమి ఇస్తామని అన్నా తెలియదు కానీ 2 కోట్ల రూపాయలు నీ చేతిలో పెడతా నన్ను ఇచ్చి పెడతా అని చెప్పినట. 2 కోట్ల రూపాయలు అంటే మామూలు ముచ్చట్నా లైఫ్ సెటిల్ అవుతుంది. ఇక నువ్వు ఎన్ని కోట్లు ముంచితే జనాలు నా సొమ్ము కాదు కదా మంది వేలెత్తురా మంది లేకత్తురా నాకు వచ్చిన ఆరాటం ఏముంది అనుకుంటూ ఆలోచించినట. నాకు మరి 2 కోట్ల రూపాయలు ఇస్తావు అంటే ఆ 2 కోట్లది ఏముంది అల్లుగా పీసులు ఇస్తా అని చెప్పినట. అలాగనే ఒక హోటల్ కాడ ఆగినట. ఓ హోటల్ కాడ ఆగి ఆ హోటల్ పేరు కూడా వేయలే మళ్ళీ పేపర్ వాళ్ళు ఆ హోటల్ పేరు కూడా వేయలేదు. ఓ హోటల్ వాళ్ళు ఇచ్చిరు. ఓ హోటల్ కాడ ఆగిరట. ఓ హోటల్ కాడ ఆగి మరి ఛాయ్ చెప్పుకురా లేకపోతే రొట్టెలు చెప్పుకురా ఏం చెప్పుకురా కానీ తింటప్పుడు ఇక అడిగినట మరి పైసలు నాకు తీసుకొచ్చి ఇస్తివా అంటే నేను ఇటుకెళ్ళి ఇటే ఇచ్చి పెడతా అని చెప్పినట. ఇక వెంటనే ఆడు ఇంటికి ఫోన్ చేసినట. ఆ దొంగ ఇంటికి ఫోన్ చేసి అర్జెంటుగా నేను మహారాష్ట్ర రోడ్లో ఉన్నా ఫలాని హోటల్ కాడికి 2 కోట్ల రూపాయలు తీసుకొని రావాలి మీరు అని చెప్పగానే వీడు మందిని ముంచి సంపాదన మస్తు కూడా వచ్చి పాడైపోను. 2 కోట్లు పెద్ద లెక్క 3000 కోట్ల 2 కోట్లు పెద్ద లెక్క అనుకో 2 కోట్ల రూపాయలు తీసుకొని రానే వచ్చిరంట. ఆ మార్గ మధ్యంలో ఏదో కలిసి 2 కోట్ల రూపాయలు ఎస్ఐ చేతిలో పెట్టిరట. ఎస్ఐ చేతిలో పెట్టంగానే ఇక మడమే ఉండాలి కదా ఈ మడమే నిలబడగల మోతవారా ఎస్ఐ 2 కోట్ల రూపాయలు తీసుకుంటా
తీసుకొని చిన్న తాళచి కూడా వీకిండు. ఇక నువ్వు పోరా అని చెప్పిండు. పోరా అని చెప్పి మరి కథలు పడాలిగా. ఏమడే మళ్ళా హెడ్ ఆఫీస్ ఫోన్ గుద్దనే గుద్దిండట. ఫోన్ గుద్ది సార్ నన్ను కొట్టిండు తిట్టిండు పలానోడు ఏది నన్ను బగాంచి పోతూనే ఉన్నాడు, నన్ను కొట్టిండు పోతుండని ఏదో అబద్ధాలు కథలు పడ్డాడు. కథలు పడగానే ఎమ్మడి కానిస్టేబుల్ ఉండాలి అంటే కానిస్టేబుల్ ముందర పోయి నేను వెనకంగా వస్తున్నా కానీ పాడైపోను. ఒక కాడ గిట్ట మూత్రానికో దిట్టిన ఆపిన ఆపంగా నా పైన దాడి చేసిండు సార్, వెళ్ళిపోయిండు అని చెప్పినాడు. వెళ్ళిపోయిండు అని చెప్పగానే పోలీసులని మట్టెట్ వెళ్ళిపోతారు అనుకో నాలుగు వెంటనే మళ్ళీ 2-3 బృందాలని మళ్ళీ పంపించి ఎత్తుకరా పోరా ఇంటి ఎడ దొరుకుతారు పాడైపోను. అనంతరాలు పత్త లేకుండా పంపించాడు. ఇన్నే ఉండే పోయినోడు అన్నే ఉండే. ఇక పోలీసులు అంతా పరిసరారు. అరే ఇన్ని 3,000 కోట్ల రూపాయలు మోసం చేసి పోయినోని ఈ చేతి దగ్గర ఎట్టిసి పెట్టామనుకొని చిన్నగా పోలీసులే కదా వాళ్ళు. ఈయన పోలీసే, ఈయన కంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళు పోలీసులే కదా. ఈయన ముఖం చూస్తారా కల్లా ఈయన ముఖం మీదనే మంచిగా అవుపడుతున్నాడు, దొంగతనం మొత్తం అవుపడుతున్నాడు ఈయన ముఖం మీద. పోలీసులకు ఆ తెలివి బాగుంటుంది కదా అనుకొని చిన్నగా ఎస్ఐని పిలిపించినట. ఎందుకో డౌట్ వస్తుంది నేను చూస్తే అని అంటారు. లేదు సార్ అట్టే లేదు సార్, నేను నా అంతా నేను డ్యూటీ చేస్తున్నా, నేను చాదాదామైటను టాయిలెట్ కంటూ ఆపిన అంతేగాని గంతలనే పాడే మిస్ అయిపోయాడు సార్, ఎక్కడ దొరికితే నా కొడుకుని ఆయన వేసేదని కథలు పడుతున్నట. ఇక పోలీసులు వాళ్ళ స్టైల్ అడిగిరా లేకపోతే భర్త పూజ చేసినా తెలియదు కానీ మొత్తాన్ని మాత్రం చెప్తావా చెప్ప మర్యాద చెప్పు, ఎట్లా పోయిండు నీ చేతిలో పడ్డోడు ఎట్లా పోయిండు, అసలుకు నీ కానిస్టేబుల్ మీరంతా ఒక దగ్గర ఉండాలి కదా. మరి కానిస్టేబుల్ కనీసం 2-3 కానిస్టేబుల్ అని ఏమంటు ఉండాలి, ఒక్కడు కూడా నీ ఏమంట లేడు. మరి దొంగను ఒక్కనే తీసుకొని వస్తున్నావు, ఏమెక్కడికి వస్తున్నావు ఎట్టేట లెక్క అనగానే ఇక అసలు ముచ్చట చెప్పింది. ఇక పోలీసుల దగ్గర అక్కడ నాటకాలు ఆడితే నడుస్తుందా, ఎన్ని కథలు పడ్డా కానీ పోలీసులు చాలా తెలియకాలు. ఇంకా గట్ట కాదు సార్, ఇక మీరు నన్ను ఇచ్చిపెట్టే కాలం లేదు, నా అంత మీరు పోలీసులు నీ అంత నేను పోలీసులు కానీ నాకు 2 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 2 కోట్ల రూపాయలు ఇస్తా అంటే ఇచ్చిపెట్టినా అని చెప్పినట్టు. అవరా పోలీసు ఇక ఆరు అనొచ్చు అనొద్దు, మరి దొంగలు అన్నగుట్టి ఏమంటారు కానీ దొంగ పోలీసు సరే ఆరు అనలేను కానీ దొంగ పోలీసు నీ అంత బచ్చవాయి పోలీసు అవసరం ఉండొస్తున్నాయి ఇప్పుడు ఈ రాష్ట్రాలకు మన భారతదేశానికి. కానీ 3,000 కోట్ల రూపాయల మోసం చేసిపోయినోన్ని 2 కోట్ల రూపాయలకి ఇచ్చిపెడితివి నువ్వు. మరి మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి? ఆయన బారిన పడ్డోళ్ళు, ఆయనతోటి లుక్సాన్ అయిన వాళ్ళు రైతులు ఉండొచ్చు, అందులో బిజినెస్ మ్యాన్లు ఉండొచ్చు, యువకులు ఉండొచ్చు, మహిళలు ఉండొచ్చు, అన్ని రకాల పబ్లిక్ ఉండొచ్చు, వాళ్ళంతా సర్వనాశనం అవుతామే. కానీ ఈడు మాత్రం మంచిగా బత్తే సాలన్నట్లు లెక్క. 2 కోట్ల రూపాయలకు నువ్వు డీల్ కుదిరించుకొని ఆయవన్నీ ఇచ్చి పెడితే పోలీసులు నమ్ముతారా? ఎట్లా నమ్ముతారు? కొనవయ్యి లోపలేసి తోమేసరికల్లా అసలు ముచ్చట మొత్తం చెప్పినట్ట దొరుకుతాడు. వాడు ఎక్కడ పోయినా దొరుకుతాడు, పత్తులు ఎక్కడ ఎక్కడ భూమి గుచ్చుకొని అయితే ఏం పోడు. కానీ మరి ఎవరెవరు వచ్చిర్రు, ఆయనకి పాయలిస్తానికి ఎంతమంది వచ్చిర్రు, వాళ్ళ పేర్లు కావాలి, వాళ్ళ ఇల్లు ఏడుంది, ఆయన కథ ఏడుంది, మొత్తం 7 కాడికి మొత్తం తీస్తున్నట్ట. ఇక 2-3 రోజులల్లా 2-3 రోజులే నాకు తెలిసి ఇవాళ రేపట్లో వస్తూనే ఉండొచ్చు మళ్ళీ దాని గురించి మొత్తం. కానీ చాలా వివరాలు తెలిసేది ఉందంటే మరి ఆ మొదవారి పేరు మరి ఎప్పుడు వస్తుందో చూడాలి. కానీ గసోటి ముచ్చట్లు వస్తున్నాయి మా అమ్మ. కానీ జర ఆశకు పోయే ఉపాయం చేయకూరి, ఆశకు పోయి ఉత్త పుణ్యానికి వెనకడికి నేను కూడా మోసపోయినా నా లెక్క మీరు మోసపోయే ఉపాయం చేయకూరి జర మా అమ్మ. కానీ మనం పెట్టుబడి పెడుతున్నాం అంటే అది గ్యారెంటీ కంపెనీ, వాడు తెలిసినోడా తెలియనోడా అన్నీ చూసుకున్న తర్వాత ఏమైనా పెట్టుబడి పెట్టే ఉపాయం చేయాలి. కానీ ఉత్త పుణ్యానికి కోట్ల రూపాయలు ఆగం చేసుకునే ఉపాయం చేయకూరి ఉంటా మరి. ఇక